హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మన ఛానల్లో ప్రతి జాబ్, గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన రిక్రూట్మెంట్స్, అప్రెంటిస్ సంబంధించిన రిక్రూట్మెంట్స్ కానీ అండ్ రిక్రూట్మెంట్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ స్టేటస్, రిజల్ట్ స్టేటస్ ఇవన్నీ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే డే టు డే కరెంట్ అఫైర్స్లో జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైనా ఉన్నట్టయితే అవి కమ్యూనిటీ పోస్ట్లో క్విజ్ రూపంలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళి కాంటెంట్లో కూడా చూసుకోవచ్చు. అండ్ ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆపర్చునిటీస్ని అయితే మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు సింగరేణి క్వాలిటీస్ కంపెనీ లిమిటెడ్ అయితే తెలంగాణకు సంబంధించిన కంపెనీ ఉందో ఈ కంపెనీలో అయితే రీసెంట్గా రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందిగా రిగార్డింగ్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో అండ్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ ఈ సంబంధించిన ఈ రిక్రూట్మెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అప్డేట్ ఏంటంటే ఈ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇష్యూ అయినాయి కదా, అది మన ఛానల్లో వీడియో అప్లోడ్ కూడా చేసాం కదా, ఈ మంత్ ఆగస్ట్ 6, 7 అని చెప్పి. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ లింక్ అయితే యాక్టివేట్ అయింది. అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇక్కడ చూపెడుతున్నా. ఫస్ట్ వీళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్ SCCL మైన్స్ ఏదైతే ఉందో SCCL అని కొట్టండి. ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కెరియర్స్ అని ఉంది కదా, కెరియర్స్ మీద క్లిక్ చేసుకోండి. కెరియర్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి మీకు రిక్రూట్మెంట్ అని ఉంది కదా, రిక్రూట్మెంట్ దగ్గర నోటిఫికేషన్ కానీ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. అక్కడ వెళ్ళి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఈ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఫార్మాట్ అయితే ఓపెన్ అవుతుంది. ఫార్మాట్ ఓపెన్ అయిన తర్వాత మీ యూజర్ ఐడి ఏదైతే మీకు మెయిల్ ఐడికి వచ్చిందో అప్లై చేసుకునేటప్పుడు ఆ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, ఆ రోజు వచ్చిన మెయిల్కి వచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఇవి రెండు ఎంటర్ చేసి ఇక్కడ యూజర్ ఐడి, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చర్ చేసి దాని తర్వాత లాగిన్ అని కొట్టండి. లాగిన్ అని కొట్టిన తర్వాత మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫామ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు అప్డేట్లో చూసుకున్నట్టయితే మీ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అలాగే పైన 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అడ్మిట్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది అందులో. ఆ అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క అడ్మిట్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 6th, 7th. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక పోస్ట్ అసిస్టెంట్ ఫోర్మాన్ వచ్చి 6th రోజు ఉంది. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేసరికి 7th రోజు ఉంది. మెకానికల్ వాళ్ళకి అసిస్టెంట్ ఫోర్మెన్ అండ్ ఎగ్జిక్యూటివ్ 2 పోస్టులు 7th రోజే ఉన్నాయి. రిగార్డింగ్ డీటెయిల్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మన ఛానల్లో రీసెంట్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి వెళ్ళి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.